హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీమణి 777 కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ కుకింగ్లో నేను నా స్టైల్లో నేను చేసే ఎగ్ కర్రీ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. అది ఎట్లా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. నేనైతే ఆనియన్స్ ఇలా కట్ చేసుకుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కట్ చేసుకుంటారు. నేను మాత్రం నాకు ఇలా కట్ చేసుకుంటేనే ఆనియన్స్ చాలా ఇష్టం అనమాట. అందుకే సన్నగా ఇట్లా కట్ చేసేసుకుంటాను. ఇంకా కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు కామన్ కదా, ఏ వంటకం చేసినా మనం జీలకర్ర ఆవాలు అయితే కామన్. అది జీలకర్ర ఆవాలు వేసేసుకొని అవి కొంచెం మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువే తీసుకుంటానండో, ఎందుకనంటే నాకు ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీకి. సో ఆనియన్స్ ఎక్కువ తీసేసుకొని మంచిగా అట్లా వేగనివ్వాలి. ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మూత పెట్టేసి మంచిగా బ్రౌన్ కలర్ వస్తాయి. చూసారు కదా, అలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టాలి. ఒక్క 2 మినిట్స్ పచ్చివాసన పోవాలి కదా. సో 2 మినిట్స్ మూత పెట్టేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది కూడా కలిపి మూత పెట్టేసుకొని ఒక్క 2 మినిట్స్ తర్వాత మనం ఇంకా ఎగ్స్ వేసేసుకోవాలి. ఎగ్స్ వేసేసుకొని 4 ఎగ్స్, నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ తీసేసుకొని ఇందులో వేసేసుకున్నాను. ఆ 4 ఎగ్స్ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా అయిందండి. 4 ఎగ్స్ ఇలా వేసేసుకొని మనము ఎగ్ కొంతమందికి అంత అట్లా ఇట్లా అయిపోతూ ఉంటుంది కదా, నచ్చదు. ఎగ్ రావాలి అని అంటే 4 ఎగ్స్ అలా వేసేసుకున్న తర్వాత అట్లే మూత పెట్టేసేయాలండి. అట్లా మూత పెట్టేసిన తర్వాత చూసారు కదా, ఇట్లా కొంచెం లైట్గా ఆమ్లెట్ టైప్ అయిన తర్వాత కొంచెం మన ఎగ్ యోక్ ఎక్కడెక్కడ ఉందో అది మాత్రం తీసి ఇట్లా తిరిగేయాలి. జస్ట్ చూస్తున్నారు కదా నేను ఎలా తిరిగేస్తున్నానో అట్లా జస్ట్ అది మాత్రం అలా తిరిగేసిన తర్వాత మీదికేంచి మళ్ళీ మనము కారం కొంచెం మనకి ఇందులో కారం అయితేనే ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. 2 టేబుల్ స్పూన్స్ కారం నేను తీసుకున్నాను. కారం వేసేసుకొని ఉప్పు కూడా మన ఎంత తింటామో అంత కొంచెం చూసుకొని ఉప్పు కూడా వేసేసుకొని దీన్ని కలపకుండా మనము మూత పెట్టేసేయాలి. అట్లనే కలపకుండా మంచిగా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ అట్లే మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత తీయాలి. చూస్తున్నారు కదా, అట్లా ఉడుకుతున్న తర్వాత మెల్లగా అండి, కచ్చబిచ్చ అటు ఇటు కాకుండా ఒక స్టైల్లో అలా ఒక ఆర్డర్లో కొంచెం అట్లా ఇట్లా మనము ఏదో జస్ట్ ఉప్పు కారము ఎగ్స్కి పట్టేలా కొంచెం లైట్గా అట్లా ఇట్లా కలుపుకోవాలి. అట్లా ఇట్లా కలుపుకున్న తర్వాత మంచిగా అవి ఇచ్చుకపోవన్నమాట, మంచిగా ఉంటాయి. ఇంకా ఎగ్ అట్లనే ఉంటుంది. లాస్ట్లో దించే ముందు కొంచెము ధనియా పౌడర్ వేసేసుకోవాలి. ధనియా పౌడర్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టినామంటే ఇంకా సూపర్ అవుతుందండి. ఇంకా యాజ్ యూజువల్గా కొత్తిమీర అయితే పక్కా, కాబట్టి కొత్తిమీర కూడా లాస్ట్కి వేసేసుకోవాలి. మీద నుంచి కొత్తిమీర వేసేసుకున్నాక నేను కలుపుతున్నాను చూడండి, చాలా టేస్ట్ అయింది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఎగ్ అలాగే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.